ఈరోజు మరి చాలా ఆనందించవలసిన విషయం. అనేక సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ గత 6 సంవత్సరాల నుంచి కూడా శంకరపాలెం నుంచి ఆర్ఎన్బి రోడ్ ఏదైతే ద్రాక్షారం వెళ్తుందో తీవ్ర ఇబ్బందులు పాలవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గుంతలు పూడ్చడం కార్యక్రమంలో భాగంగా సుమారు 25 లక్షలు పెట్టి ఏర్పాటు పూడ్చడం జరిగింది. సుమారు ఒక 5,000 నుంచి 6,000 మంది కేవలం విద్యార్థులే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ కళాశాలకు వెళ్ళడానికి. దానికి తోడు మరి ఇంకొక 4,000 నుంచి 5,000 మామూలు ప్రజలు కూడా ఉంటారు. 10,000 మంది రోజుకి ఈ రోడ్డు మీద ప్రయాణాలు సాగిస్తూ వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు. అలాంటిది గతంలో మరి ఎవరో దీన్ని పట్టించుకోకపోయినా కానీ బుచ్చిబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని ఏదోలాగా చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ ఎంత ఆర్థికమైన లోటు ఉన్నా కానీ ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాలని 7 మీటర్ల వెడల్పుతో సుమారు 1,200 మీటర్ల పొడవుతో అలాగే రోడ్డుకి రెండు వైపులా పేవర్స్ 2.5 మీటర్ల చొప్పున వేసేలాగా భవిష్యత్తు సుమారు ఒక 25 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లకు కూడా వారు శాంక్షన్లో అనుమతులు తీసుకొచ్చారు. దానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. భవిష్యత్తులో ట్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరి శంకరపాలెంకి వచ్చినప్పటికీ ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన బుచ్చిబాబు గారికి ఈ శంకరపాలెం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.